నామ్దేవ్ అని ఒక పిల్లోడు వచ్చింది ఇక్కడ ఫంక్షన్ హాల్లో పనిచేస్తూ, వాడు కానిస్టేబుల్కి సిద్ధపడుతున్నాడు. నామ్దేవ్ అని నిజామాబాద్ నుండి వచ్చిండు. గుర్తుందా మీకు నామ్దేవ్? ఆరాధన అవుతుంది, షెడ్ కింద ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను, కొంతమంది అందరం కలిసి. ప్రియులారా, ఆ రోజు ఒక విషయం జరిగేది ఏంటంటే, అందరు కలిసి ప్రార్థన చేసేవాళ్ళం, అందరం కలిసి ఆరాధించేవాళ్ళం. ఏం లే, గిటార్ ఒకటే టపటపగా ఒకటే, అది బిచ్చ కొడుతుండే. ఆ టైంలో నామ్దేవ్ అని వచ్చిండు. వాడికి ప్రార్థన దేనికి చేయాలని అడిగిన. నా పాస్టర్ గారు కడుపులో గడ్డ అయింది అన్నాడు. చూస్తే నిమ్మకాయ ఎంత ఉంది, ఆ గడ్డ ఎంతుంది, నిమ్మకాయ ఎంత బయటకు ఉంది. బయటికి నేను అనుకున్నాను, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, బావైతారు నాకు ఆయన, డాక్టర్ జయప్రసాద్ గారికి చెప్తే, ఆయన సర్జన్, ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు ఇప్పుడు, ఆయన సర్జన్. ఆయన చెప్తే ఆయన సర్జన్ కాబట్టి ఆయన ఆపరేషన్ చేస్తాడు అని నా మనసులో అనుకొని, కళ్ళు మూసుకో అని చెప్పి నేను కూడా కళ్ళు మూసుకొని ఆ గడ్డ మీద చేయి పెట్టినాను. ప్రియులారా, జరిగిన విషయం ఏంటంటే, ఆ గడ్డ పెరుగుతూ నా చెయ్యి నెట్టేస్తుంది వెనుకకు. నిజంగా ఆ గడ్డ మెల్లిమెల్లిగా పెరగడం మొదలుపెట్టింది. నా చెయ్యి ఇట్లా పెడితే నెట్టేసుకుంటూ వస్తుంది. నాకు దిమ్మ తిరిగిపోయింది. గడ్డ పెరగడం ఏంది, నా చెయ్యి నెట్టుకుంటూ రావడం ఏంది అని ప్రార్థన చేయడం మొదలు పెడితే, అప్పుడు దురాత్మ బయటకు వచ్చి మాట్లాడుతుంది. వీన్ని పాడు చేయడానికి నేను పూనుకున్నాను, ఈరోజు సంఘానికి రాకుండా నేను ఆటంకపరిచాను, వీడు చర్చకొచ్చాడు అని గట్టిగా నవ్వుతూ, మామూలుగా లేదు. సరే, నేను అన్నాను, వాడిని రాకుండా ఆపాలనుకున్నావు, ఇప్పుడు వాడు చర్చ్కి వచ్చిండు, నెక్స్ట్ ప్రోగ్రామ్ నీదేంది అన్నాను. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు అంటే, ఇంకేముంది పోతాను నేను అన్నది. ఇంకేం ప్రోగ్రాం, పోవడమే కదా. యేసు నామంన పో అనగానే, ప్రియులారా, కట్టుకథ కాదు, ఆ గడ్డ గాయబైపోయింది. యేసు నామంనకు మహిమ కలుగునుగా. వాడు ఇప్పుడు దేవుని దయ వలన కానిస్టేబుల్ అయిండు, ఉద్యోగం చేస్తున్నాడు. అది